జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. జన్వాడ ఫామ్ హౌస్ లో కొలతలు కూడా వేశారు అధికారులు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ తుల్కాపూర్ నాలాకు సంబంధించి సర్వే చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే జన్వాడ ఫామ్ హౌస్ ని కూడా సర్వే చేసినట్లుగా వెల్లడించారు. ఉన్నతాధికారులకి దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా సమర్పిస్తామని టీవీ9 తో రెవెన్యూ అధికారులు వెల్లడించారు. హైడ్రా మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొత్తం ఒక్కసారిగా ఒక కదలిక వచ్చింది సిటీలో. లేటెస్ట్ గా జన్వాడలోకి కూడా హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. హైడ్రా అధికారులతో పాటుగా ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఫామ్ హౌస్ చుట్టూ కూడా కొలతలు తీసుకుంటున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మొదలైంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది అన్న చర్చ ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ ఫామ్ హౌస్ తనది కాదని ఇప్పటికే క్లారిటీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ పై ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం జన్వాడకు వెళ్లటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరలోని తుల్కపూర్ నాలాపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో నాలా ఎలా ఉండేది, ఇప్పుడు ఎందుకు కుచించుకుపోయిందన్న వివరాలు సేకరించారు. అయితే ఫామ్ హౌస్ ప్రహరీ గోడ పూర్తిగా తుల్కపూర్ నాలాపై నిర్మించినట్లుగా అధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. తుల్కపూర్ నాలాపై ఇరిగేషన్ అధికారులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. తుల్కాపూర్ నాలా గురించి సర్వే చేసుకున్నాము. సర్వే సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే దాని డేటా తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మన జన్వాడ నుంచి స్టార్ట్ చేస్తే బుల్కాపూర్ వరకు ఉంటుందండి. అన్ని విలేజెస్ కవర్ చేసుకుంటూ వస్తాం. మేము ఓన్లీ కాన్సన్ట్రేట్ చేస్తుంది నాలా మీద. మాకు పర్టికులర్ ఒకరి మీద అట్లా సర్వే నాలా మొత్తం సర్వే చేస్తున్నాము. అంటే డేటా కలెక్షన్ చేస్తున్నాము. ఫర్దర్ ఇంకా ఫ్యూచర్లో ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కంప్లీట్ సర్వే చేసిన తర్వాత బయటపడతాం. మేము మా హైయర్ ఆఫీషియల్ సబ్మిట్ చేస్తాం. హైడ్రా తెలియదు, మా హైయర్ ఆఫీషియల్స్ మేము సబ్మిట్ చేస్తాం. నాలా మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. బుల్కాపూర్ నాలాకు సంబంధించి ఏమేమి సర్వే నెంబర్స్ వస్తున్నాయని తీసుకుంటాం. ఇప్పుడు 300 వస్తుందా తుల్కాపూర్కి సంబంధించి? ఇప్పుడు అది కూడా బార్డర్ వస్తుంది. ఇప్పుడు అన్ని నెంబర్స్ వస్తున్నట్టే అది కూడా వస్తుంది. అది ఇంకా ఫర్దర్గా మేము రిపోర్ట్ సబ్మిట్ చేసినాక క్లారిటీ వస్తుంది. కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్కి వచ్చారు. ఈ తుర్కపల్లికి సంబంధించిన ఏదైతే కాలువ ఉందో ఈ కాలువ పైనే ఈ పహారీ గోడ కొట్టినట్టు కూడా అధికారులు అయితే చెప్పొస్తున్నారు. కొద్దిసేపు క్రితమే పూర్తిగా సర్వే నిర్వహించిన తర్వాత సాధారణంగా రెవెన్యూ అధికారులు ఈ వాళ్ళకి సంబంధించిన ఆస్తులపైన ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఎక్కడ అక్రమ కట్టడాలు కట్టారనేసి కూడా వాళ్ళైతే ఇక్కడ తనిఖీలు చేసి సర్వే నిర్వహించిన పరిస్థితి మనం దృశ్యాల్లో చూడవచ్చు. జన్వాడ ఇక్కడ పైపులతో ఈ నాల ప్రస్తుతం నడిపిస్తున్నారు. అది కూడా పైపుల్లో ఫుల్గా మట్టి నింపేశారనేసి కూడా అధికారులు కొద్దిసేపు క్రితమే గుర్తించిన పరిస్థితి. అధికారులు ఇదే స్థానంలో ఇది ఏదైతే ఈ పైపులు నిర్వహించారో ఇక్కడ తవ్వకాలు నిర్వహించి ఫస్ట్ ఈ నాల వ్యర్థ ఎంత ఉంది, ఈ నాలాలు ఎన్ని పైపులు వేశారు, కింద వరకు ఎంత డీప్ ఉందనేది కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ విచారిస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం అయితే రెవెన్యూ అధికారులు పూర్తిగా వాళ్ళు సర్వే నిర్వహించుకున్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో ఏకంగా పూర్తిగా నాలనే ఇక్కడ మట్టి వేసేశారు. మరోవైపు కూడా పహారీ కూడా ఈ నాలా నాలా లెఫ్ట్ సైడ్లోనే పూర్తిగా నాలా పైనే కట్టేశారనేది కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. పూర్తిగా ఈ పహారీ కూడా ఏదైతే ఉందో నాలా పైన ఉందనేసి కూడా అధికారులు అయితే చెప్పొస్తున్నారు. కానీ పూర్తిగా జన్వాడ ఫామ్ హౌస్ అత్యంత వివాదం అవుతుంది. ఇక్కడ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరి కాసేపట్లో ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడైతే స్థానికులు అయితే చెప్పొస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన ప్రస్తుతం అయితే ఏదైతే ఈ తుర్కపల్లికి సంబంధించిన ప్రధాన కాలువ అయితే ఉందో ఈ కాలువ పైన అధికారులు కొద్దిసేపు క్రితమే తనిఖీలు నిర్వహించినట్టు కూడా అధికారులు స్పష్టంగా చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరా శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, టీవీ9 హైదరాబాద్. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, మీరు జన్వాడ ఫామ్ హౌస్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నారు కదా, సో ఏమిటి మీ అబ్జర్వేషన్, మీ స్టడీ ఏంటి, ఏం చెప్తున్నారు వాళ్ళు? నిజంగా నాలా మీద ఫామ్ హౌస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఉందా? బికాజ్ సివేజ్ మీద కూడా ఇప్పుడు హైడ్రా గట్టిగానే దృష్టి పెడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ జన్వాడ ఫామ్ హౌస్ ముందు మనం ఉన్నాము. అయితే లోపలికి వెళ్ళేందుకు అంటే ఈ ఫామ్ హౌస్ లోపల అసలు ఆ బిల్డింగ్ చూడాలంటే దాదాపు 3 గేట్స్ దాటిపోవాల్సి ఉంటుంది. సో మెయిన్ గేట్ ఇది. ఒకసారి మెయిన్ గేట్ దాటి
లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే సెకండ్ గేట్ మనకి ఇటు సైడ్ నుండి చూస్తే సెకండ్ గేట్ దగ్గరికి వెళ్ళాలంటేనే దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఆ సెకండ్ గేట్ని మనం చూస్తున్నాము. ఆ గేట్ దాటి ఇంకొక గేట్ ఉంటుంది, థర్డ్ గేట్. సో ఆ థర్డ్ గేట్ దాటి వెళ్ళిన తర్వాత మనకి ఫామ్ హౌస్ నిర్మాణం కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కానటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇందులో భాగంగానే గత కొన్ని మంత్స్ కిందట, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ పైనే డ్రోన్ ఎగిరేసి అప్పుడు ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ అలిగేషన్ ఒకటి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ నాలా పైనే మొత్తం ఈ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి బౌండరీస్ని మనం చూస్తున్నాము. సో ఇది ఎగ్జాక్ట్లీ మనకి నాలా కనిపిస్తుంది. సో ఇక్కడ బౌండరీ వాల్ చూస్తున్నాము. సో ఇది కంప్లీట్ వయలేషన్ అనేటువంటిది మనకు కనిపిస్తున్నప్పటికీ అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇవాళ మధ్యాహ్నం రెవెన్యూతో పాటు ఇరిగేషన్ అధికారులు చేశారు. సో ఆ సర్వే ప్రకారం ఈ నాలా పైనే ఈ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి బౌండరీ వాల్ అనేటువంటిది చాలా క్లియర్గా ఇది వైలేషన్గా మనకు కనిపిస్తుంది. సో దీనిపైన రిపోర్ట్ని హైయర్ అఫీషియల్స్కి వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. మరొక వైలేషన్ దీనికి సంబంధించినటువంటి నిర్మాణం, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ అయితే ఉందో జాన్వాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ 2014లో దీని నిర్మాణం జరిగింది. అయితే ఈ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి పర్మిషన్ని తీసుకున్నటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి శంకర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ దీనికి పర్మిషన్ ఇచ్చారు. అయితే మొన్న హైకోర్టులో కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలుపుతూ ఒకటే క్లియర్గా చెప్పారు, దీనికి సంబంధించిన నిర్మాణం ఇక్కడ చేపట్టాలి అంటే ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి. కానీ ఇక్కడ సర్పంచ్ పర్మిషన్ తీసుకొని దీన్ని నిర్మించారు అనేటువంటిది ప్రధాన అలిగేషన్. దీంతోపాటు ఇది FTL జోన్లో ఉందా లేదా అనేటువంటిది కూడా తెలపాలంటూ హైకోర్టు క్లియర్ కట్గా డైరెక్షన్ ఇచ్చింది. సో ఇన్ని వయలేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా వివాదాలకు ఈ ఫామ్ హౌస్ సెంట్రిక్గా మారింది. కాబట్టి ఈరోజు సర్వే అయితే చేశారు ఇరిగేషన్తో పాటు రెవెన్యూ అధికారులు. సో హైయర్ అఫీషియల్స్కి ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారు. అయితే హైడ్రా పరిధిలోకి ఇది ఎక్కడ కూడా రాదు. ఈరోజు మధ్యాహ్నం సర్వే చేసింది కూడా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కాదు, కేవలం రెవెన్యూతో పాటు ఇరిగేషన్ అధికారులు మాత్రమే ఈ సర్వేలో పాల్గొన్నారు. సో దీని మొత్తం కంక్లూజన్ వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎట్లాంటి యాక్షన్ దీనిపైన ఉంటుందనేటువంటిది కూడా చూడాల్సింది.